మే 13వ తేదీ పార్లమెంటు అసెంబ్లీల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇది ఎన్నికల కాలం. కార్మిక వర్గం ఎవరి పక్షాన ఓటేయాలి, ఎవరికి అనుకూలంగా ఉండాలి అనేటువంటిది ఈరోజు కార్మిక వర్గం తీవ్రంగా చర్చిస్తున్నారు. గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేసింది. 3 రైతు నల్ల చట్టాలు తెచ్చింది. 4 లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులన్నీ కూడా పిండేసి కార్మికులను బానిసల్లాగా పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నది. వారు అవలంబించిన విధానాలన్నీ కార్మికులకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, జనసేనలు ఇద్దరు కూడా 100% బీజేపీ విధానాలను అమలు చేశారు. మా ఎజెండా అంతా ఒకటే అని చెప్పేసి ప్రకటించారు. అలాగే పార్లమెంట్లో ప్రతి బిల్లుని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు ఒకే విధంగా ఓటు చేశారు. అందువల్ల బీజేపీని ఓడించాలి, బీజేపీకి పొత్తున్నటువంటి వాళ్ళు కానీ, తొత్తులుగా ఉన్న వాళ్ళని కానీ కూడా ఓడించాలి అని ఈరోజు కార్మిక వర్గం తరఫున పిలిపిస్తున్నాం. కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడాలి. పార్లమెంట్లో చేసిన చట్టాలన్నీ, అది మోటార్ చట్టం కానీ, విద్యుత్ చట్టం కానీ, బీడీ కార్మికుల చట్టం కానీ, ప్రతి రంగానికి సంబంధించినటువంటి చట్టాలు చేశారు. ఈ చట్టాలన్నీ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడి చేసేవి. కనీస వేతనాలు అనేటువంటిది లేదు. వేతనాలని అమలు చేయకుండా అడ్డుపడేటువంటి విధానాలని అమలు చేశారు. అందువల్ల కార్మిక వర్గానికి ఒక్కటంటే ఒక్కటైనా అనుకూలంగా చేశారు అని కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈరోజు పోటీ చేసేటువంటి ప్రధాన పార్టీలు కానీ చెప్పుకోవడానికి లేవు. పెన్షన్ అనేటువంటిది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి దానికి చెల్లుచీటీగా వీరందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. కొత్తగా రిక్రూట్మెంట్ అనేటువంటి జరగలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్, పర్మనెంట్ అనేది ఉండకూడదు, నో పర్మనెంట్. కేంద్ర ప్రభుత్వం సైన్యంతో సహా అగ్నివీర్, అలాగే బ్యాంకులు 1,00,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అర్ధవీర్ అనేటువంటి పేర్లు పెట్టి 4 ఏళ్లలోనే రిటైర్ కావాలి. ఆ విధంగా కొత్తగా రిక్రూట్మెంట్ అనేది లేదు. ఇదే విధానాల్ని రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నారు. 6 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులు ఉండాల్సింది కేవలం 3 లక్షల మంది, 3 లక్షల మంది అవుట్సోర్స్గా ఉన్నారు. ఆ విధంగా కార్మిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి ఏ హక్కుల్ని అమలు చేయకుండా ప్రావిడెంట్ ఫండ్ కానీ, బోనస్ కానీ, ఈఎస్ఐ కానీ, ఈ చట్టాలను అమలు చేసేటువంటి యంత్రాంగాన్ని, అలాగే ఇన్స్పెక్షన్స్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అందువల్ల ఈ 10 ఏళ్ళు గతంలో ఎన్నడూ చూడనటువంటి గడ్డు కాలాన్ని కార్మిక వర్గం ఎదుర్కొన్నది. దీనికి సరిగా సమాధానం చెప్పేటువంటి అవకాశం కార్మిక వర్గానికి వచ్చింది. అందుకని కార్మిక వర్గం యావత్తు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం, జనసేనను కూడా ఓడించాలని, ఎవరిని గెలిపించాలి, కార్మిక వర్గానికి అన్ని సందర్భాల్లో కూడా తోడునీడగా ఉండి వాళ్ళ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వామపక్షాలు. అందుకని ఈరోజు వామపక్షాలను గెలిపించాలని, అలాగే ఇండియా పార్టీల కూటమికి గెలిపించాలని ఈరోజు కార్మిక వర్గం తరఫున సిఐటియు పిలిపిస్తూ ఉంది. అందువల్ల ఈరోజు కార్మిక వర్గం వామపక్షాలు ఎవరైతే కార్మిక వర్గాన్ని గెలిపించారో, ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు పట్టణంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా రమేష్ గారు పోటీ చేస్తున్నారు. అందుకని రమేష్ గారిని గెలిపించాలని యావత్ కార్మిక వర్గం కూడా పూనుకోవాలని, కార్మిక వర్గం రమేష్ గారిని గెలిపిస్తేనే అసెంబ్లీలో ప్రశ్నించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. గొంతుకలు అనేటువంటి ప్రశ్నించే గొంతుకలు కావాలి. అందుకని కార్మిక వర్గానికి ఈరోజు పోరాటాలు ఒకవైపు చేస్తున్న ఆ పోరాటాలను సమర్థిస్తూ యాజమాన్యాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు కావాలి. ఆ విధంగా ప్రశ్నించేదానికి నెల్లూరు పట్టణం నుంచి రమేష్ గారిని సిపిఎం పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. ఇటువంటి నమ్మకం కూడా లేదనేటటువంటి వాతావరణం మనకు కనపడతా ఉంది. ఈరోజు కాన్స్టిట్యూషన్కే తిలోదకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వాన జరుగుతుంది. ఈ కరోనా కష్టకాలంలోనే కార్పొరేట్లకి మొత్తం కట్టబెట్టేటటువంటి ఒక కుట్ర ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మన దేశంలో ఉండేటటువంటి వనరులు, ఖనిజాలు ఇవన్నింటినీ కూడా కట్టబెట్టారు. మరొక వైపు కార్మిక హక్కులన్నింటినీ కూడా
ఈ మధ్యకాలంలోనే మరింత దూకుడుగా కాలరాశారు. వీటితో పాటు మత ఉన్మాదాన్ని నెత్తికెక్కించుకొని ప్రజల మీద స్వారీ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనపడతా ఉంది. అటువంటి పరిస్థితికి అంటగట్టి వాళ్ళకు వంత పాడుతూ ఉండేటటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారంలో వైఎస్ఆర్సీపీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, ఈ శక్తులు కార్మిక వర్గానికి ద్రోహులుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి శక్తులు ఓడిపోవాలని చెప్పి సిఐటియు మనసారా కోరుకుంటుంది. ప్రజాస్వామ్య విలువలు, కార్మిక హక్కుల్ని కాపాడేటటువంటి ప్రభుత్వాలు రావాలని, అటువంటి పార్టీలు గెలవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ వామపక్ష శక్తులకి బలపరచాలని చెప్పి సిఐటియు అనుకున్నది. దానిలో భాగంగానే ఇండియా బ్లాక్లో ఉండేటటువంటి పార్టీలను కూడా ఈ సందర్భంగా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ గెలిపించి చేయాలనేది సిఐటియు కోరిక. వామపక్షాలు లేనటువంటి లోటు ఏమిటి అనేది మన అసెంబ్లీలో మనం ఇప్పటివరకు ఈ 5 సంవత్సరాల్లో చూసాం. కాబట్టి ఇటువంటి పొరపాటు కార్మిక వర్గం భవిష్యత్తులో చేయకుండా హక్కుల కోసం పోరాడేటటువంటి వాళ్ళ గొంతుక వినిపించే దానికోసం ఈ వామపక్ష అభ్యర్థులు, అట్లాగే ప్రజాస్వామ్య అభ్యర్థులు గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగర కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మూలం రమేష్ గారు సిపిఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించే దానికోసం సిఐటియు నిర్ణయించుకుంది. అట్లాగే ఈ యొక్క కూటమికి వ్యతిరేకంగా సిఐటియు పనిచేస్తుంది. ఇండియా బ్లాక్ని సిఐటియు సమర్థిస్తుంది, వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.